హాయ్ హలో అందరికీ. టుడే ఈవినింగ్ స్నాక్స్గా ఎంతో బలమైన ఎంతో ఆరోగ్యకరమైన పల్లీ చిక్కీ చేశాను. ఇలా చేసుకుంటే పల్లీ చిక్కీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ముందుగా 5 కప్పులు వేరుశనగ గింజల్ని ఇలా ఐరన్ కడాయిలో వేసుకుని 5 కప్పులు తీసుకున్నాను నేను. 5 కప్పులు వేరుశనగ గింజలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగకూడదు, అలాగని మరీ తక్కువగా వేగకూడదు, లైట్గా వేయించుకోవాలి. ఈ 5 కప్పుల వేరుశనగ గింజలకి నేను 4 కప్పులు బెల్లం, సన్నగా తురుముకున్న బెల్లం తీసుకున్నాను. ఇలా వేయించేసుకున్నాము. అలా వేయించుకుని పొట్టు చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకుందాం. ఒక చాటలో, మేము చాటలో పోస్తాము, ప్లేట్లో అయినా పోసుకోవచ్చు. చాటలో పోసుకుని ఇలాగ చల్లారిన తర్వాత ఒక గిన్నెతో ఇలా బద్దలాగా చేసుకోవాలి. గింజల్ని బద్దలుగా చేస్తేనే మనకు పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 4 కప్పులు బెల్లం, తురుముకున్న బెల్లం వేసుకుని 3/4 కప్పు, అది ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు వాటర్ పోసుకుని బెల్లం కరిగిన తర్వాత ఇలా స్టైనర్లో వేసుకుని వడపోసుకోవాలి. తర్వాత పాకానికి సిద్ధం చేసుకున్నాము. బెల్లం పాకం మరీ టాంగుమనే పాకం కాదండి, ఆ తరువాత వచ్చే పాకం మనకి ముక్కలాగా అవ్వాలి. పాకం అలా ప్లేట్లో వేసిన తర్వాత ఇలా చేత్తో ఇలా అంటే చెక్కలాగా అయిపోవాలి. అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఆ తర్వాత గింజలు వేసేసుకుని మనం ముందుగా వేయించుకుని పొట్టు తీసేసుకుని ఉన్న గింజల్ని వేసేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా కలిపేసుకుందాము. తర్వాత మరొక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇలా అంతా సరే అయ్యేంత వరకు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని మనం ఇలా చేత్తో కలుపుకోవాలి. వేడవి తగులుతుంది, అందుకనే అలా కలుపుకోవాలి. అప్పుడు మనకి చెక్క బాగా వస్తుంది. పల్చగా పోసుకోవాలి చెక్కకి. చాకుతో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. వేడిగా ఉన్నప్పుడే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చల్లారిన తర్వాత రావండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఎంతో ఆరోగ్యకరమైన పల్లీ చిక్కీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. చూడండి ఎలా ముక్క అవుతుందో. అంతేనండి, బాయ్ అండి.